అన్ని నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి? దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ నెగిటివ్ పరిస్థితులు కూడా పాజిటివ్గా మారిపోతాయి అని నువ్వు ఎందుకు అనుకోవు? పోనీ పద్దాకల నెగిటివ్ 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 అనుకొని నువ్వు సాధించేది ఏమన్నా ఉందా? ఇంకా అది ఎక్కువ అవుతుంటుంది కానీ నీకు తగ్గదుగా, తక్కువ కాదు కదా. నువ్వు అది ఎందుకు మాట్లాడతావు? శుభం పలుకు, దీవెన పలుకు, ఆశీర్వచనం పలుకు, దేవుణ్ణి బట్టి మంచి పలుకు, మేలు కలిగిద్దని పలుకు, శుభం కలిగిద్దని పలుకు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనకు జయం కలిగిద్దని పలుకు, భయమక్కర్లేదని పలుకు, మన పరిస్థితులు మారతాయని పలుకు. దేవుడు మన ఇంట్లో ఉన్నాడు, దేవుడు మనతో కూడా ఉన్నాడు, ఆయన మనల్ని పట్టుకున్నాడు, మనం బాగుపడతామని పలుకు, మన పరిస్థితులు మారతాయని పలుకు, ఆరోగ్యాలు కుదురుపడతాయని పలుకు, రోగం తగ్గిపోయిద్దని పలుకు, సావు పడకలో ఉన్నవాడిని కూడా దేవుడు నేను బతికిస్తాడని పలుకు, శుభం పలుకు. పలకరట్ట కొంతమంది ఎప్పుడన్నా చూడు నోటి నిండా దరిద్రపు మాటలు, ఓడిపోయిన మాటలు, నీరు గారిపోయిన మాటలు, దిగజారిపోయిన మాటలు, నరాలు వీక్నెస్ తెప్పించే మాటలు, ఇట్లాంటి మాటలే కొంతమందికి. అట్లాంటి వాళ్ళు నా పక్కన పెట్టుకోనమ్మా, నేను నిద్రలో కూడా పెట్టుకోను. నా దరిదాపుల్లో ఉన్నా కూడా వాళ్ళ దండం పెట్టి పంపిస్తే అర్జెంట్ వాళ్ళు పంపించండి. నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఓడిపోయిన మాటలు, భయపెట్టే మాటలు. అయిపోయింది మొత్తం అయిపోయింది, సర్వనాశనం అంతా అయిపోయి ఇట్లాంటి మాటలు పలికే దరిద్రుల దగ్గర పెట్టుకుని నేను బాగా ఎడంగుంటా. ఎందుకంటే విశ్వాసముతో బతికేవాడిని, నా దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నాడు నేను, నా దేవుని మీద ఆనుకున్నాడు నేను. నా దేవుడు సజీవుడు, బలవంతుడు. అంత బలవంతుని, అంత రోషగాడిని, అంత శక్తివంతుని, అంత జ్ఞానవంతుని, పరాక్రమశాలిని, సృష్టికర్తను కలిగి ఉండి నేను దిగజారిపోయి మాటలు మాట్లాడటమైంది. నా దగ్గర ఉన్నాడు అట్లాంటి మాటలు మాట్లాడటం, మాట్లాడితే ఊరుకోను. కొంతమంది ఉంటారు చీటికి మాట, చిన్నదాన్ని పెద్దానికి వాళ్ళు దడుచుకుంటారు, గందరగోళం అయిపోతారు, నా దగ్గర తెస్తుంటారు. వినను నరాలు వీక్నెస్ తెప్పించే మాటలు వినను. అంత అయిపోయినా సరే, మొత్తం కొలాప్స్ అయిపోయిందన్నా సరే నేనేమంటాను తెలుసా? కొలాప్స్ అయిపోయింది, అట్లయితే 4 గంటలుగా తిరిగి లేవబోతుంది చూడంటాను. నా దేవుణ్ణి బట్టి, నన్ను బట్టిగా, నా దేవుణ్ణి బట్టి చేయడా, చేస్తాడు, చేశాడు, చేస్తున్నాడు, చెయ్యబోతున్నాడు.